ఆంధ్ర రాష్ట్రంలో మరి వరదల కారణంగా ఏం జరుగుతుందో మీరందరూ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నారు. మరి సహజంగా సిటీ లైఫ్ భద్రతతో కూడిన జీవితం అనుకుంటారు. సిటీ జీవితం అన్ని సౌకర్యాలు, విలాసాలు అండ్ సెక్యూరిటీ కూడా ఉన్నటువంటి జీవితాలు, పట్టణపు జీవితాలు అని సహజంగా అందరూ అనుకుంటారు. అందరూ పట్టణంలో బ్రతకాలని ఆశపడతారు. పట్టణంలో జీవితం ఉపాధికి కొదవ ఉండదు, అలాగే కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి, అలాగే భద్రత కూడా ఉంటుంది అని అందరూ ఆశిస్తారు. కానీ మరి ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకోదగ్గ పట్టణాల్లో ఒక పెద్ద పట్టణం విజయవాడ. ఆ విజయవాడ లేదా బెజవాడ ఈరోజు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనకు కనపడుతుంది. రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దయ చూపకపోతే ఏది కూడా సేఫెస్ట్ ప్లేస్ కాదు, ఏది భద్రత కలిగిన స్థలం కాదు. కొంతమంది అనుకుంటారు అక్కడికి వచ్చినాయి కానీ మాకు రావని. ఏమో వాళ్ళు అనుకున్నారా అలా జరుగుతుందని? అది మొదటి విషయం. ఏ ప్రదేశము భద్రతతో కూడింది కాదు. దేవుడు దయ చూపినంత వరకే ఎక్కడున్నా మనకు భద్రత. దేవుడు మరి దయ చూపనప్పుడు నువ్వు సిటీలో ఉండు, అడవిలో ఉండు, గ్రామంలో ఉండు, పల్లెలో ఉండు, పట్టణంలో ఉండు, ఎక్కడన్నా ఉండు, మన పని అయిపోయినట్టే. ఎందుకు ఇలా చేశాడు దేవుడు, అలా ఎందుకు చేశాడని దేవుణ్ణి ప్రశ్నించేదానికి లేదు. మనల్ని అడగడానికి దేవునికి బోల్డ్ అన్ని ప్రశ్నలు ఉన్నాయి, కానీ దేవుని అడగడానికి మనకు ప్రశ్నలు లేవు. అది మొదటి సంగతి. రెండవది ఏంటంటే, దేవుడు ప్రకృతి వైపరీత్యాలకు అనుమతిస్తే ధనవంతుడు లేదు, దరిద్రుడు లేదు, అందరూ ఒకే స్థితికి వచ్చేస్తారనడానికి ఒక నిరూపణ విజయవాడ పట్టణ పరిస్థితి. హెలికాప్టర్లో నుండి ఆహార పొట్లాలు అందించే పరిస్థితి మీకు అందరికీ వీడియోల్లో చూసే ఉంటారు మీరు, న్యూస్లో. అందులో నుంచి కిందకి జార విడిసినటువంటి ఆ బస్తాల్లో పులిహార పొట్లాలు, ఆహారపు వస్తువులు ఏవో ఉన్నాయి. ఒక్కసారి ఆ వీడియో చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. అందులో ధనవంతులు ఉన్నారు, ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని బ్రతికే వ్యక్తులు ఉన్నారు. కానీ లక్షలున్న ధనవంతుడికి అన్నం లేదు. బయటకి వెళ్ళి బయట ఫోన్ చేయడానికి బయట వాడికి, ఎదుగో నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, నీ కొడుతున్నాను, తీసుకొని నాకు ఆహారం తీసుకొని రా అని చెప్పడానికి స్విగ్గీ, జొమాటో లేదా ఇలాంటి వాళ్ళకి ఏదైనా చెప్పి ఆర్డర్ పెట్టుకోవడానికి సెల్ ఫోన్లో లైన్లో లేవు. అందరి సెల్ ఫోన్లకి ఛార్జింగ్లు అయిపోయినాయి. అకౌంట్లలో లక్షలు ఉండొచ్చు, కానీ వాళ్ళకి అంత ముద్ద అన్నం దొరికేదానికి లేదు. ఎవడు ఆర్డర్ పెట్టినా అన్ని వసతులు బాగుంటే వచ్చి ఇవ్వగలుగుతాడు, కానీ పీకల్లోతు నీళ్ళకి ఎవడు రాగలుగుతాడు? మన వాళ్ళు మొన్న నిన్న విరివిగా ఈ వెళ్ళేవాళ్ళు వెళ్ళలేని ప్రదేశాల్లోకి వెళ్ళారు. అది చూడండి, ఆహార పొట్లాల కోసం. హెలికాప్టర్ వచ్చి పైనుంచి అదిగో ఎవరికి దొరికిందో వాళ్ళ అన్నం కోసం. అంటే విజయవాడలో అలాంటి పరిస్థితి ఊహించగలమా? విజయవాడ పట్టణపు నడిబొడ్డున అలాంటి పరిస్థితిని ఊహించగలమా? 1 టౌన్లో ఏమో పరిస్థితులు తారుమారైతే నీ గతి నా గతి కూడా అంతే కావచ్చు. దేవుడు కనికరం చూపితే ఆ లెక్క వేరు. దేవుడు కాఠిన్యాన్ని చూపితే ఎంత ధనవంతుడు కూడా పట్టెడు అన్నం కోసం భయంకరమైనటువంటి
పరిస్థితికి దిగజారాల్సింది. అది బురద. అది బురద. మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి చూపించున్నాను. అది బురద. ఆ బురదలో కూడా వాళ్ళు వేసిన ఆహార పదార్థాల బస్తా కింద పడ్డప్పుడు ఆ బురద చాలా భాగం దానికి అంటింది. వేసినప్పుడు నీట్గా ఉంది, కింద పడి దాన్ని పైకి తీసుకున్నప్పుడు దాని రూపు మారిపోయింది, ఎర్రగా ఎర్రమట్టి బురద. అయినా సరే ఆమెతున్న దాని కోసం ఇంకా రకరకాల వీడియోస్ వచ్చినాయి. అంటే పట్టెడు అన్నం దొరకక మనాళ్ళు వీధుల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి రొమ్ము లోతు నీళ్లలో కూడా వెళ్ళి ఇచ్చి వచ్చారు. నడుము లోతు నీళ్లలోకి, రొమ్ము లోతు నీళ్లలోనికి వెళ్ళారు. ఎట్లా ఇప్పుడు ఆ నీళ్ళు ఏమన్నా ఒక గల్లీలోయా, ఒక బజార్లోయా? అది మనోళ్ళు ఇస్తున్నారు. అవి గమనించండి. అన్న మాకేండి అన్న, మాకేండి అన్న, మాకేండి అన్న, మాకేండి అన్న. నిన్న మనోళ్ళు తిరిగి ఆ నీళ్ళలో తిరిగి వీడియోలు తీసినవి అవన్నీ. అది మనోడు ఇంక వద్దు అనేది లేదు. అయ్యా అయ్యండి, అయ్యా మీకు దండం పెడతాం అనే పరిస్థితి. అది నీళ్లు చూడు ఎట్లున్నాయా. ఇక పోయే కొద్దీ ఇంకా వస్తాయి, నడుములో ఇంకా పైకి వస్తాయి. ఈ దరి వీధుల్లో కాకుండా లోపల వీధుల్లోకి వెళ్ళారు. అక్కడ ఒక తల్లి చెప్తుంది, అమ్మ ఎవరన్నా ప్రాణాలు కోల్పోయారా అంటే, ఏం చెప్పేదయ్యా, బజారుకు 2 శవాలు కడుకున్నాయా అని. చనిపోయారు. నేను 1 రోజు 2 రోజుల, శనివారం నుంచి స్టార్ట్ అయింది. ఆదివారం రోజు ఆరాధనకు పోయి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు, అన్న ఆరాధన పోయేటప్పుడు అంత లేదన్నా, వచ్చేటప్పటికి వచ్చేసినాయి అన్న, నీళ్ళు ఇళ్ళలో కూడా వచ్చేసినాయి అన్న అని. అది అవును చూడు, నడుంలోదు గల్లీల నిండా. ఇక ఆ నీళ్ళు ఎటు పోయేదానికి లేదు. ఎందుకంటే ఆ నీళ్ళని లాగేసే కాలువలు కూడా ఉధృతంగా ప్రవహించి అవి పొంగి వచ్చేస్తున్నాయి. నైట్లు తిరిగారు మనోళ్ళు, లైట్లు వేసుకొని తిరిగారు. వాళ్ళ గోడు, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఇది విజయవాడేనా అనిపిస్తుంది. విజయవాడేనా ఇలా అయిపోయింది? మనం గొప్ప పట్టణాలు అనుకున్న పట్టణంలో ఒకటైన విజయవాడకి ఆ గతి పడితే ఇక మిగిలిన పట్టణాలు, పల్లెలు, గ్రామాలు, ప్రాంతాల సంగతి ఏంటి? ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే, పరిస్థితులు తారుమారైతే మనకు లక్షలున్నా కూడా గతి ఉండదని చెప్తున్నాను నేను. సేవకులు, పరిచారకులు అవి తీసుకొని నైట్లు తిరిగి పంచారండి. ఎండాయాన్ని చూడు ఎంత ఆశగా తీసుకుంటున్నారు. లేదు ఇక అవకాశం. వాళ్ళు ఏం అడుగుతున్నారు తెలుసా? ఆహార పదార్థాలతో పాటు నీళ్లలో ఉన్నారు, కానీ నీళ్ళు అడుగుతున్నారు. మంచి నీళ్ళు దేవయ్యా, నీళ్ళయ్యా, నీళ్ళయ్యా, నీళ్ళు అడుగుతున్నారు. కొంతమంది ఏం అడుగుతున్నారు తెలుసా? అయ్యా ఒక మైను పోతాను, ఒక అగ్గిపెట్టి ఇండయా అంటున్నారు. అంటే దీపాలు లేవు, రాత్రుళ్ళు మరి కరెంట్ లేదు, మరి కరెంటుకి అలవాటు పడిపోయిన జీవితాలు కదా. నా చిన్నతనానంటే లాంతర్లు ఉండేవి, సాయంత్రానికి లాంతర్లు వెలిగించుకునే పరిస్థితి. మరి ఇప్పుడు అలవాట్లు మారిపోయినాయి అందరికీ. కరెంటు, విద్యుత్తు, లైట్లు లేవు. పొద్దుపోతే సాయంత్రం అయిపోతే ఇంకేం లేదు. ఇక అంధకారంలో కూర్చోవటం, అందరూ బిక్కు బిక్కుమంట. నీళ్లు తగ్గినాయా, పెరుగుతున్నాయా, ఇంకొకటి ఏదన్నా పొంగి మళ్ళీ వచ్చిందా, ఏమైనా కట్టలు దిగి మళ్ళీ వచ్చినాయా నీళ్లు, ఎక్కడి నుంచి ఏ శవం తేలుకుంటా వచ్చిందో, ఎవరు వచ్చి పలకరిస్తారు, ఎవరు వచ్చి కాపాడతారు? బంధువులు లేదు, స్నేహితులు లేదు, శ్రేయోభిలాషులు లేదు, ఎవరు పోయేదానికి లేదు. ఇప్పుడు ఇంకా కొంచెం నీళ్లు తగ్గితే ఆ స్థితి. నీళ్లు తగ్గితే ఆ పరిస్థితి. మరి ఆదివారం నుంచి ఈ రోజు వరకు, శుక్రవారం ఈరోజు, ఇన్ని రోజులు నీళ్లు తీయకుండా అలా ఉన్నాయంటే ఏంటి పరిస్థితి అండి?
పోయి హెల్ప్ చేయడానికి కూడా ఎవరికి ధైర్యం చాలదండి. కొన్ని చోట్ల మనోళ్ళే వెళ్ళలేక వెనక్కి వచ్చారు, ఎందుకంటే ఫ్లోటింగ్ వస్తుంది వాటర్. ఎక్కడ కాలువలు ఉన్నాయో అర్థం కాలేదు, ఎక్కడ నీటి గుంటలు ఉన్నాయో అర్థం కాలేదు. నడి రోడ్డు మీద నడుచుకుంటా వాళ్ళు వెళ్ళగలిగిన లోతుకు వెళ్ళి ఇవ్వగలిగినంత మందికి ఇచ్చి వచ్చారు. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఎవరు వచ్చి కూడా ఈ ధరలు పంచి వెళ్ళిపోతున్నారు, లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలక. ఎందుకంటే వీధుల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి అట్లా ఫ్లోటింగ్. నిన్న చాలాసేపు అవన్నీ చూస్తూ ఉన్నాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలని కాదు. పరిస్థితులు దేవుడు ప్రతికూలంగా మార్చినప్పుడు ఆదుకోవడానికి కూడా దిక్కులేని పరిస్థితికి వెళ్ళిపోతాం. ఒక్కసారిగా చెప్పాలంటే ఆటవిక జీవితంలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. పట్టెడన్నం లేక, కనీసం ఇంట్లో దీపం లేక, పక్కన చిన్న చిన్న ఇళ్లలో వ్యక్తులు చనిపోయి, కొన్ని చోట్ల భయంకరమైన దుర్వాసన. మనోళ్ళ లోపలికి బజార్లోకి వెళ్తుంటే మాస్కులు వేస్తున్నారట, పెట్టుకోండి వాసన వస్తుందని. డెడ్ బాడీస్ చనిపోయి. చూడండి, ఈ చెట్టు తర్వాత ఉన్నదంతా చెరువు. యువతలంతా చెరువు. ఫొటోస్ ఉన్నాయి, డెడ్ బాడీస్ ఆ నీళ్ళలో తేలాడే ఫొటోస్ ఉన్నాయి. దారుణంగా ఉంది పరిస్థితి. మనకి టెక్నాలజీ డెవలప్ అయింది, మనం ఇక్కడ కూర్చొని ప్రపంచం మొత్తాన్ని వీక్షించే పరిస్థితి వచ్చింది. నాగరికత పెరిగిపోయింది. అదొచ్చింది, అదొచ్చిందని ఎచ్చులుగు చెప్పుకోవటమే కానీ ప్రకృతి కన్నెర్ర చేస్తే, దేవుడు పరిస్థితులను ప్రతికూలంగా మారిస్తే మనం కనుగొన్నవి ఏవీ పనికిరావు. 27, 28 తారీఖుల్లోనే వాళ్ళు వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినట్టు మనకి న్యూస్ ఉంది. ఏం చేస్తారు? ఎవరైనా ఏం చేస్తారు? ఇట్లా నీటి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది, మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే వెళ్తారా? ఎక్కడికి వెళ్ళాలి? ఉంటే ఉంటాం, సత్యశస్తాను మొండిగా అట్లనే ఉండొచ్చు, లేదా సమాచారం అందకపోయి ఉండొచ్చు. అదిగో అని తెలుసుకునేసరికి ఏం లేదు, ఆదివారం మధ్యాహ్నానికి వచ్చేసినాయి మొత్తాన్ని నీళ్ళు, భయంకరంగా వచ్చినాయి నీళ్ళు. కాబట్టి ఇది చాలా దుఃఖకరం, బాధాకరం. చూడండి, ఎక్కడ ఉండాలి వాళ్ళు, ఎక్కడ వండుకోవాలి, లోపల అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కొన్ని బజార్లకి చెట్లు విరిగి అడ్డం పడ్డాయి. వీళ్ళు అటు ఇటు పోకుండా, అటోళ్ళు ఇటు రాకుండా, ఇటోళ్ళు అటు పోకుండా. మనం ప్రార్థన చేయాలి, పాఠం నేర్చుకోవాలి, మనం 3 చేయాలి. ప్రార్థన చేయాలి, ఈ ప్రకృతి వైపరీత్యాలను దేవుడు అనుమతించకుండా మన సమాజ ప్రజల కోసం ప్రార్థన చేయాలి. 2 చూడ వెళ్ళిపోతున్నారు, నిన్న సాయంత్రం ఫొటోస్ అవి వెళ్ళిపోతున్నారు. కొంతమంది విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారు, మన బిడ్డలు కొంతమంది. కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చినాయి, మన మందిరానికి వచ్చినాయి. ఏం చేయాలి మరి? ఎక్కడ ఆధారం? రాత్రి పాపం వాళ్ళకి ఆహారం అది ఉండి ఆహారం పెట్టారు. కొన్ని కుటుంబాలు ఇక్కడ వచ్చినాయి. ఇంకా ఎవరైనా విజయవాడ ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మరి తండ్రి సన్నిధికి రావచ్చు. ఏమన్నా అవకాశం ఉంటే, ఈ మాట వాళ్ళ దాకా చేరే అవకాశం ఉంటే, ఆడ ఉండాది కాని పరిస్థితి ఉంటే తప్పకుండా వచ్చేయండి. చిలకలూరుపేట పెద్ద దూరమేం కాదు, వచ్చేయచ్చు. ఎన్ని కుటుంబాలనైనా చేర్చుకొని వాళ్ళకంత ఆహారం పెట్టగలిగే స్థితినైతే దేవుడు తండ్రి సన్నిధి పరిచర్యకి ఇచ్చాడు. వాళ్ళకంత ఆశ్రయం ఇవ్వడానికి దేవుని సన్నిధి ఉంది.
ఇక్కడ అలాంటి పరిస్థితి రానంత వరకు ఇక్కడ భద్రత ఉంది. చూడండి, ఒక్కతే ఉంది ఆమె. అదిగో చెట్టు అడ్డం పడ్డ చూడండి బజార్కి. ఆ బజార్కి చెట్టు అడ్డం పడి ఉంటుంది చూడండి, లైట్ కనపడుద్ది. అదిగో ఇదికి అడ్డం పడింది, అటోళ్ళు ఇటు రాకుండా. ఒక్కతే తల్లి ఉంది పాపం పైన, ఎవరు లేరు, ఆ వీధులు ఎవరు లేరు. అదిగో బకెట్ ఇడుస్తుంది చూడు. పాపం ఆమె ఏమడిగింది తెలుసా? ఆహారంతో పాటు మన వాళ్ళు అన్నీ పనిచేశారు, అయిపోయినాయి. చివరిగా బిస్కెట్ ప్యాకెట్లు మిగిలినాయి. ఆమెను చూశారు, వెళ్తా వెళ్తా రిటర్న్లో చూశారు ఆమెని. ముందు ఏదో ఆహారం తింటే బతికుంటుందని వేశారు. ఆమె మందులు అడుగుతుందండి, నాకు ఫలానా టాబ్లెట్స్ కావాలయ్యా, ఫలానా మందులు కావాలని పాప మందులు అడుగుతుందాం. ఊహించండి, మన బిడ్డలకి మనకు ఆ పరిస్థితి వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. ఒక చోట కొడుకులు ఇద్దరిని కాపాడి తండ్రి కొట్టుకొని పోయాడు. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని అనుకోవాలా, కానీ చూస్తానే. అందుకే నెంబర్ 1లో నేను చెప్పాను, మనం ప్రార్థన చేయాలి. రెండవది, అతిశయపడక పాఠం నేర్చుకోవాలి. ఎందుకు? మన జీవితాలు నీటి మీద బుడక లాంటివి, దేవుడు చిదిమేస్తే క్షణాల్లో అయిపోతాయని. మనం ఎంత ఆర్జించినా, ఎన్ని కలిగి ఉన్నా, ఏ పొజిషన్లో మనం ఉన్నా, దేవుడు దాన్ని తలక్రిందులు చేయడానికి ఆయనకి ఎంతో సమయం పట్టదనే పాఠం. పట్టెడు అన్నం కోసం కొట్లాడుకొని ఒక వీడియో చూశాను నిన్న, ఏడ్చాను నేను ఆ వీడియో చూసి. వాళ్ళు పైనుంచి హెలికాప్టర్ నుంచి ఆహార పొట్లు వేస్తే, ఆ ప్యాక్ వేస్తే భయంకరంగా కొట్టుకుంటున్నారు దాన్ని తీసుకోవడానికి. అంటే తన వాళ్ళకి పెట్టుకొని వాళ్ళని బతికించుకోవడానికి. అది అది అదిగో చూడండి, అదిగో ఇంకేస్తాడు చూడండి. అదిగో 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 విజయవాడలో అలాంటి పరిస్థితిని ఊహించగలమా? అదిగో ఎవరు బలవంతుడైతే వాడు. అదిగో చూడండి ఏమన్నా ఉందా? అది ఎట్లా అంత బురద అయిపోయింది కదా. ఇది పాఠం. అతిశయపూర్ణుడైన మనిషి దేవుడు కన్నెర్ర చేస్తే గతి అది అనే ఓ పాఠం. మూడోది ఏంటో తెలుసా? ఒకవేళ మనకి సాధ్యమైతే, కొంతమందికైనా మనం అంత చేయగలిగితే, వెళ్ళి మన సాటి వారికి, తోటి వారికి చేయగలిగినంత సాయం చేయటం. ఈ 3 మన నుండి జరగాలి. 1, ప్రార్థించాలి. 2, పాఠం నేర్చుకొని మనం ఉండే హద్దుల్లో మనం ఉండాలి. 3, ఆ దీనులైనటువంటి బిడ్డలకు, ఇక్కడ వాళ్ళకి ఆ సిటీలో ఉన్న సంపన్నుల, లక్షాధికారుల, కోటీశ్వర్ల ఇవన్నీ తీసి దెబ్బలో కొట్టాల్సింది లేదు. ఇక్కడ కోట్లు ఉన్నా కూడా ఈ బ్యాంకులో ఉండటమే తప్ప ఇవి పనికిరావు. ఇప్పుడు అక్కడ తెచ్చిపెట్టేవాడు లేడు. ఎడదాకి ఎవడు దిగుతాడు? ఎవడు ప్రాణాల మీద తెచ్చుకుంటాడు? అందులో ఉన్నవాడు రావతి కాదు, బయట వాడు అందులో వెళ్ళాతి కాదు. కాబట్టి కొంచెం నీళ్లు తగ్గుముఖం పడుతున్నాయి కనుక వెళ్ళి ఏదన్నా వాళ్ళకంత ఆహారం ఇవ్వగలిగే వాళ్ళు, ఆదుకునేవాళ్ళు. విజయవాడలో ఒక ప్రాంతం మునిగిన ఒక ప్రాంతం బాగానే ఉంది. ఒక ప్రాంతం మునిగినప్పుడు ఒక ప్రాంత ప్రజలు వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆదుకోవటం అనేది చేయాలి. ఇక్కడ నుంచి మనోళ్ళు ఇంకా అనేక ప్రాంతాల నుంచి క్రైస్తవులు, అలాగే వేరే మతాల వాళ్ళు అన్న భేదం లేకుండా అందరూ పాపం వాళ్ళని ఆదుకోవటానికి ఎవరి త్యాగం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మన బిడ్డలు కూడా మన వంతు మనం చేయదగ్గది మనం చేస్తున్నాం.